వచ్చాడని చెప్పి మనకు పురాణం చెప్తున్నది. ఆ కూర్మ అవతారం వచ్చింది కూడా పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి తిథి అని స్పష్టమైనటువంటి వచనాలతో వరాహ పురాణం లోపట స్పష్టంగా మనకు చెప్పబడుతున్నది. తథైవ పౌష్యమాసేతు అమృతం మతితం సురైః తతో కూర్మో భవేద్దేవః స్వయమేవ జనార్దనః తస్యేయం తిథిరుద్దిష్ట. అందుకే విష్ణు తిథి ద్వాదశి అని ఎట్లా వచ్చిందంటే తస్యేయం విధిరుద్దిష్ట హరేర్ కూర్మరూపిణః. వరాహ పురాణం 40వ అధ్యాయం 1వ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడ్డది. అత్యంత విశేషమైనటువంటి భగవంతుడు కూర్మ నారాయణుడే భూమి మీదకి వచ్చినటువంటి రోజు, రామచంద్రమూర్తి వారు భూమి మీదకి వచ్చినటువంటి చైత్రశుద్ధ నవమి రాముడు అవతరించిన రోజు. అదే నారాయణుడు ఒకానొక సందర్భంలో మళ్ళీ వచ్చాడు, అది కూడా అవతరించినటువంటి రోజులోనే ప్రతిష్ఠ జరగడం అనేది అత్యంత విశేషంగా మనం చెప్పుకోవచ్చు. పండితులు గారు, అంటే మీరు చెప్పారు అభిజిత్ ముహూర్తంలో చేయడం చాలా మంచిది అని మీరు చెప్తున్నారు. అయితే మిట్ట మధ్యాహ్నం ఈ ప్రతిష్ఠ చేయడం వల్ల ఏంటి కారణం ఏంటి? మిట్ట మధ్యాహ్నం అంటే సూర్యోదయం నుంచి వచ్చేటువంటి 4వ ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అంటాం మనం. దానికి మిట్ట మధ్య రాముడు పుట్టిందే మిట్ట మధ్యాహ్నం. రాముడు లోకంకు వచ్చిందే మిట్ట మధ్యాహ్నం. కాబట్టి మనం మధ్యాహ్న సమయంలో రాముడి యొక్క కళ్యాణాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సూర్యోదయం నుంచి 4వ లగ్నాన్ని వచ్చినటువంటి లగ్నమే మనకు సూర్యోదయం మకరంలో ఉంది. కాబట్టి మకరం, కుంభం, మీనం, మేషం. మేషం అనేది 4వ లగ్నం. 4వ లగ్నమే అభిజిత్, దాంట్లో అభిజిత్ అని చెప్పబడుతున్నది. కాబట్టి మేష లగ్నే అభిజిత్ ముహూర్తే, అభిజిత్ ముహూర్తంగా అభిజిత్ లగ్నంగా చెప్పబడుతున్నది. అభిజిత్ సర్వదోషఘ్న. అభిజిత్ అనేటువంటిది ఎన్ని రకాల దోషాలు ఉన్నా ఆ దోషాలన్నింటినీ తొలగించేటువంటి అత్యంత విశేషమైనటువంటిది. విజయప్రద, దాని పేరే అభిజిత్. అన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని చిక్కులు ఎదురైనా దాన్ని తోసిపడేసేటువంటి ముహూర్తం కాబట్టి దానికి అభిజిత్ అని చెప్పినారు. అది అత్యంత విశేషమైనటువంటిది. అంటే ఇప్పుడు దుర్ముహూర్తాలు, వర్ణాలు ఉన్నట్లు చెప్తున్న ఆ టైంలో ఈ ప్రతిష్ఠ జరగడంపై మీరేం చెప్తారు? దుర్ముహూర్తం వర్జం అనేది దీనికి సంబంధమే లేదు. దుర్ముహూర్తం ఎక్కడుంది, వర్జం ఎక్కడుంది? దానికి దీనికి అసలు ప్రతిష్టకు సంబంధం. మళ్ళీ ఇది జరుగుతున్నది అయోధ్య కేంద్రంగా జరుగుతున్నది. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న అంశాలు. ఇవన్నీ రేపు ముహూర్తం కూడా లేదు, వర్జం కూడా లేదు, చాలా శుభమైనది. మళ్ళీ ప్రాంతపరంగా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్జం పాటిస్తాం, కొన్ని ప్రాంతాల్లో రాహుకాలం పాటిస్తూ ఉంటాం, కొన్ని ప్రాంతాల్లో రాహుకాలం పాటించాం. కాబట్టి ప్రాంతీయ ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకొని ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ కూడా మనస్సులో మన పైన, ధర్మం పైన వేలెత్తి చూపడానికి ఏదో రకమైనటువంటి కారణాలతో వెతుకునేటువంటి తప్ప దీంట్లో ఎటువంటిది లేదు, సందేహం లేదు. చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఇది. ఓకే. అలాగే మహేష్ శర్మ గారు, ఈ రామాలయ నిర్మాణం అనేది నాగర శైలిలో జరిగింది. ఈ నిర్మాణ ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? రామాలయం నాగర శైలిలో అద్భుతంగా జరిగింది. అక్కడ ప్రాంతంలో ఉండేటువంటి ఆ శైలి విధానం లోపట పూర్వం విక్రమాదిత్య మహారాజు కట్టించినటువంటిది. అంటే రాముల వారి మందిరం ఉండేది. దశరథుని కాలం నుంచి ఆ మందిరాలు అట్లాగే ఉండేవి. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందో చరిత్ర తెలుసు. తర్వాత విక్రమాదిత్యుడు తర్వాత కాలంలో పోయింది. మళ్ళీ అదే స్థానం లోపట ఆ స్థానం కోసమే. ఎందుకోసమంటే అక్కడ మనకు చరిత్ర స్పష్టంగా ఉంది కాబట్టి, అక్కడ పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టిన ప్లేస్ లో ఆయనకిల్లు కట్టించాలి కదా, ఆయన స్థానంలో ఆయనకిల్లు కట్టించాలి కదా అని మనము చాలా తంటాలు పడ్డాం. మొత్తానికి స్వామి ఆశ్రయించడం వల్ల అద్భుతమైనటువంటి మందిర ఇంకో విశేషం ఏంటంటే ఈ మందిర నిర్మాణానికి కూడా మన తెలుగు వారికి చాలా లింక్ ఉంది కదా. వరంగల్ నిట్ ప్రొఫెసర్ గారు పాండురంగారావు గారే దానికి డిజైన్ చేసినది, పునాది డిజైన్ చేసింది. దాదాపు వాళ్ళు ఫస్ట్ ప్లాన్ లోపల 40 అడుగులతో వేద్దాము, కాంక్రీట్ అవి వేసి చేద్దామన్నారు. కానీ కింది వెళ్తే మొత్తం సరయూ నది తీరం కాబట్టి సరయూ నది యొక్క మొత్తము ఆ ఇసుకది ఇంకా తేమ పోవట్లేదు. అందుకోసం ఏం చేసినారు, మళ్ళీ డిజైన్ మార్చాలని చెప్పి అప్పుడు పాండురంగారావు గారు, మన వరంగల్ నిట్ ప్రొఫెసర్ గారు సూచన చేస్తే మళ్ళీ వారు ఇచ్చినటువంటి డిజైన్ తో మళ్ళీ 50 అడుగుల కిందికి తీసుకువెళ్లి దానిపైన 161 అడుగులతోటి ఇప్పుడు ఆలయ నిర్మాణం జరగబోతున్నది. 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 50 అడుగుల పునాది, 8 ప్రధాన మంటపాలతో 3 అంతస్తులతో అద్భుతంగా, భవ్యంగా, రమ్యంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మందిరము నాగర శైలిలో నిర్మాణం జరుగుతున్నది.